వెల్కమ్ టు ఓల్గా న్యూస్. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరొక సంచలనమైన ప్రక్రియను చేపట్టింది. అదే భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను అయితే గుర్తించే కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా బంగ్లాదేశ్‌కు సంబంధించి 7,000 మంది అక్రమ వలసదారులను అయితే గుర్తించింది. ఇప్పటికే 3,000 మందిని బంగ్లాదేశ్ బార్డర్‌లో డీపోర్ట్ చేసినట్టయితే అర్థమవుతుంది. అంటే పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం డీపోర్టేషన్ చేపట్టిందనేదైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఈ విషయము బయటికి ఎక్కడ కనపడకపోయినా కొన్ని జాతీయ మీడియాలో అలాగే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారతదేశం కొన్ని ఆంక్షలు పెట్టిన విషయం అయితే తెలిసిందే. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ పౌరులైతే భారతదేశాన్ని విడిచి వెళ్ళాలి అని చెప్పేసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పౌరులను గుర్తించే కార్యక్రమం అయితే అంటే రాష్ట్ర స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో అధికారులు అయితే చేపట్టారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పౌరులతో పాటు అక్రమ వలసదారులను కూడా భారతదేశం అయితే గుర్తించింది. ఏదైతే మనకు సిఏఏ చట్టం ఉందో సిఏఏ చట్టం ప్రకారం 2014 తరువాత ఎవరైతే భారతదేశంలో స్థిరపడ్డారో అంటే ఎలాంటి సరైన పత్రాలు లేకుండా భారతదేశంలో స్థిరపడిన బంగ్లాదేశ్ అలాగే టర్కీ తర్వాత టిబెట్ తదితర ప్రాంతాల నుంచి ఎవరెవరు ఉన్నారో వారిని గుర్తించే కార్యక్రమం అయితే మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వేల సంఖ్యలో బంగ్లాదేశ్ వలసదారులు అయితే ఉన్నట్లు గుర్తించింది. ముఖ్యంగా రాజస్థాన్ సీఎం కూడా 17 జిల్లాల్లో ప్రత్యేకంగా తనిఖీ చేపట్టారు. ఆ 17 జిల్లాల్లో దాదాపు 1008 మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్‌కి సంబంధించిన వారు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని ఆహ్, ఆహ్, మన రాజస్థాన్ నుంచెళ్ళి పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళ్ళి పశ్చిమ బెంగాల్ ద్వారా ఒక ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేసి మన బంగ్లాదేశ్ బార్డర్‌కైతే తీసుకెళ్లారు. బంగ్లాదేశ్ బార్డర్‌కి తీసుకెళ్లిన తర్వాత అక్రమ వలసదారుల దగ్గర బంగ్లాదేశ్‌కు సంబంధించిన పత్రాలు ఉండడంతో బంగ్లాదేశ్ బార్డర్ అధికారులైతే వారిని ఇంకా అంటే వేరే ప్రశ్న అడగకుండా ఆ 1008 మందినైతే లోపలికి తీసుకోవడం జరిగింది. అలాగే గుజరాత్‌లో ఉన్న 1000 మందిని గుజరాత్‌లో ఉన్న 1000 మందిని కూడా ఇదే మాదిరిగా అంటే ఫస్ట్ పశ్చిమ బెంగాల్‌కి తీసుకెళ్ళి, పశ్చిమ బెంగాల్ నుంచెళ్ళి బంగ్లాదేశ్ బార్డర్‌కి తీసుకెళ్లారు. ఆ తర్వాత వారి దగ్గర ఉన్న పత్రాలను చూపించిన తర్వాత బార్డర్ అధికారులైతే బంగ్లాదేశ్‌కి అనుమతించారు. మొత్తం మీద ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర హర్యానా, పంజాబ్ అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఇతర అక్రమ వలసదారులను కూడా బంగ్లాదేశ్ బార్డర్ దాటించినట్టు అంటే డీపోర్టేషన్ చేసినట్టయితే అర్థమవుతుంది. ముఖ్యంగా అంటే వీరి దగ్గర బంగ్లాదేశ్ సంబంధించిన ఆధారాలు ఉండడమే దీనికి ముఖ్య కారణం అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ వలసదారులు గాని, పాకిస్తాన్ వలసదారులు గాని డ్రగ్ మాఫియాను అలాగే మన హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా దానికి కూడా వీళ్ళు పాల్పడుతున్నట్లయితే కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ ఆ కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టతమైన ఒక ఏమంటారు ఒక జీవోనైతే తీసుకురాలేదు. కానీ ఏదైతే మనకు సీఏ ఉన్నదో సీఏ చట్టం ప్రకారం అయితే ఇతర దేశాల్లో ఉన్న 2014 ముందు మన దేశంలో ఉన్న ఇతర దేశస్తులకైతే భారతదేశ పౌరసత్వం అయితే కల్పించింది. ఆ తర్వాత వచ్చిన వారికి ఏం చేయాలని చెప్పేసి అంటే 5 సంవత్సరాలు ఉన్న వారికి పౌరసత్వం ఇస్తాము, 10 సంవత్సరాలు ఉన్న వారికి పౌరసత్వం ఇస్తామన్న మాటలైతే మాట్లాడింది. ఈ క్రమంలోనే అక్రమ వలసదారులను అయితే గుర్తించింది. ఈ అక్రమ వలసదారులను ఫస్ట్ అయితే బార్డర్ దాటించే ఒక పని అయితే చేపట్టింది. భారతదేశంలోనే కాకుండా మనకు అంటే భారతదేశంలోనే కాకుండా సౌత్ భారతదేశంలో కూడా అక్రమ వలసదారులు ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అలాగే బీఎస్ఎఫ్ అధికారులు అయితే ఈ చర్యను అంటే ఈ డీపోర్టేషన్ అయితే చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే మన దక్షిణ భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ వలసవాదులు అంటే అక్రమ వలసదారులు ఉన్నట్లయితే కొంచెము కేంద్ర ప్రభుత్వం దగ్గర కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అదే మాదిరిగా మన రాష్ట్రాల అధికారులకు కూడా వారిని గుర్తించాలని చెప్పేసి అయితే త్వరలోనే ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే 3,000 మంది అయితే అక్రమ వలసదారులు అయితే బంగ్లాదేశ్ దాటారు. ఇంకా 4,000 మంది వరకు ఉన్నట్లయితే అంచనాలు ఉన్నాయి. వారిని కూడా త్వరలోనే బార్డర్ దాటించే అవకాశం అయితే కనిపిస్తుంది.